ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 100 మంది గ్రూప్ 1 టాపర్లలో 48 మంది బీసీలు. ఈ పత్రికలు రాసుకొచ్చినాయి చూడు. ఇది చెప్తురు కానీ 100 మందిలో 35-36 మంది ఓసీలు అని మాత్రం రాస్తలేదు. కాదు ఇక్కడ ఓసీలు ఈడబ్ల్యూఎస్ కలిపి 44 మంది. ఇది రాయాలి కదా పైన. సుదర్శను తర్వాత మలయాళ సుదర్శన్ కలిపి 2 అయినాయి అంటుండు. అట్లా ఇదేనా. ఇప్పుడు తక్కువ శాతం ఉన్నటువంటి 7% ఉన్న వాళ్ళకి 44 మంది టాప్ లో ఉన్నారని రాయాలి కదా. కానీ ఇది బీసీలను మభ్య పెట్టడానికి చూడు. 100 మంది గ్రూప్ 1 టాపర్లో 48 మంది బీసీలను రాసుకొచ్చారు. చూసుకోలేక 62 మందికి 62% ఉన్న వాళ్ళకి 48 మంది ఎట్లా ఎందుకు రాలేదు? వాల్యుయేషన్ లో ఇగో తెలుగులో 7,829, ఉర్దూలో 9 మంది. వాల్యుయేషన్ లో ఎలాంటి లోపాలు లేవు. టీజీపీఎస్సీ కార్యదర్శి వెళ్ళడట. అట్లా మనం అనుకుంటా. ఇప్పుడు తెలుగు మీడియం అంటున్నాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా. మాట మంట విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల వాగ్వాదం. సభ మీ ఒక్కరి సొంతం కాదు అని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సభ నిర్ణయం చేసింది. ఇక అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలివేసిన పోలీసులు. స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా? సభాపతితో వాదన. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్. ఆ వ్యాఖ్యల్లో అన్పార్లమెంటరీ పదాలు లేవు. స్పీకర్ను అవమానించినట్లయితే జగదీష్ విచారణ తెలుపుతారు. సభాపతికి హరీష్ రావు ప్రతిపాదన. సస్పెన్షన్ ముందు హైడ్రామా జరిగిందట. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా? గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఈ మాట చెప్పుడే అద్భుతం. ఈ మాట నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడ రాజీపాడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో అదే గద. ఇప్పుడు 42% చెప్పినావు కాబట్టి రాజీపాడవు చేస్తామని నమ్మకంతో ఉన్నాం. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి తోడుగా ఉన్నోళ్ళు మాకు ముఖ్యం. 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లను చేశాం. 37 మందిని చేసినాం. అందులో ఓసీలు ఎంతమంది? ఆఖరికి జగ్గారెడ్డి గారి భార్యను కూడా గౌడ కోటాలో జమ చేసినాం. రెడ్డి కోటాలో గౌడ కోటాలో. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందుతోంది. శాసనసభలో చర్చ కేసీఆర్ రావాలి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్లో భారత్ సమ్మిట్. 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానించాం. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవండి. కేంద్ర మంత్రి జయశంకర్కు సీఎం రేవంత్ వినతి. గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డట. రాష్ట్రంలో రేషన్ కార్డుల కొత్త రంగులు. పేదలకు ఇచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తా అని కేటీఆర్. దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడతాం. ఇక సీటు రాలేదన్న అక్కసుతో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే యత్నం. ఇక రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా కలిసి రావాలని చెప్పి సీఎం అంటున్నాడు. కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానం. ఇక రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డీఎంకే బృందం అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తానని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. రైట్గా ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలో రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీస్ ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ పట్టిన గతే పడుతుందని హెచ్చరికనట. కాల్పుల విరమణ. ఇక్కడ ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతలు రహస్య భేటీలు అవుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఉండే ఏడ భేటీ అయ్యారో మరి. ఏమో మరి అయినా కూడా కావచ్చు. అమెరికాకి ఇప్పుడు వద్దులే. మన విద్యార్థుల్లో తగ్గిన మోజు అనేక కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజులో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు. గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. ఇక సునీతా విలియమ్స్ రావడం మరింత ఆలస్యం అవుతుందంట. సాంకేతిక సమస్యతో నాసా స్పేస్ ఎక్స్కు క్రూ 10 ప్రయోగం వాయిదా పడ్డది. నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. ఈ కర్మ కాకపోతే పాపం వాళ్ళు అక్కడ చిక్కిపోయారు. ఆ వారం రోజుల రావాల్సిన వాళ్ళు ఇప్పుడు 8 నెలలు అవుతుంది. అవును. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ఇక ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో మాత్రం తక్కువైంది కాక. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివే. హెచ్సికు సంబంధం లేదు. ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి. ఐటీ, వాణిజ్య, నివాస జోన్ల అభివృద్ధి జరగనుంది. స్పష్టతనిచ్చిన టీజీఐఏసీ వర్గాలు. అది పక్కా ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు అవి. హెచ్సి అని చెప్పేసి గంత భూమి ఖాళీ ఉంటే కేసీఆర్ ఇచ్చిపెట్టిన 400 ఎకరాలు ఉంటే హెచ్సి అని చెప్పేసి వాళ్ళు పాపం వాళ్ళు హెచ్సి స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు లొల్లి పెడుతున్నారు. పాపం వాళ్ళ బాధ ఎవరికి చెప్పాలి?
ఓ ఇగో ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీ భూములను అమ్ముదామనుకుంటుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు విద్యార్థి సంఘాలు అందరూ కూడా. ఆల్ ఇండియా ఓబీసీ సంఘం జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఈ కర్మకే వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అని రాసుకొచ్చిండు అట్లా ఈయన. అయితే విషయం ఏంటంటే 1975లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఏం చేసిరంటే ఆ భూములను యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయలే, మీరు వాడుకోవడానికి ఎట్లు చూపించి పెట్టిరు అంతే. ఇక ఆ పైలు ఇప్పుడు మళ్ళీ కొలాయించి మేము మీకు ఇయ్యలే కదా ఇలా 400 ఎకరాలు మేము తీసుకుంటామని ఇగో ఇది కథ. పేపర్లలో ఏముందని చెప్పి చూపించి ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు. అమ్మో అప్పుడే 40 డిగ్రీల ఎండ పడుతుందని చెప్పి ఒక వార్త. ఇక తమిళనాడు బడ్జెట్లో రూపాయి సింబల్ మాయమైపోయింది. తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి ఇది నిదర్శనం. అన్నామలై రూపే చీనం రూపశిల్పి ఉదయ్ కుమార్ ధర్మలింగం తమిళనాడుకి చెందిన ఐఐటి ప్రొఫెసర్ అట ఆయన. ఇక 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ సభ్యులకు ధృవపత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు ఉందట. 7 సెకండ్లోనే గుండె పరీక్ష. స్మార్ట్ ఫోన్తో గుండె జబ్బుల నివారణ ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్లో 500 మందికి కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు, 10 మంది గుండె జబ్బులు ఉన్నట్టు తేల్చిన యాప్. ఈసీజీ 2D ఎకోలతో నిర్ధారణ అట. 14 సంవత్సరాల పిల్లగాడు చేసిండి ఇది. 7 సెకండ్లలోనేట గుండె జబ్బు ఉన్నదా లేదా తేల్చేస్తాడు లెక్క. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు. సొంతిల్లు కారు లేదన్న రాములమ్మ. అద్దంకి దయాకర్కు వాహనాలు లేవు. దాసో శ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి. ఏపీలోనూ 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయినట. మొత్తానికి ఎమ్మెల్సీలంతా వీళ్ళు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలంతా ఎమ్మెల్సీగా గెలిచిరు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ సర్జరీ అంట. గతంలో 3 ఏళ్ల వరకే ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు. వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలను చూద్దాం. విందులు చిందులు. రాష్ట్రంలో తీవ్ర నీటి సంక్షోభం. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు. ఇంకా సగం కూడా అమలు కాని రైతు భరోసా. రుణమాఫీ కాక అన్నదాతల అవస్థలు. పిట్టల్లా రాలుతున్న రైతన్నలు. గురుకులాల్లో తనువులు చాలిస్తున్న విద్యార్థులు. 6 గ్యారంటీల అమలుపై నీలి నీడలు. ఎమ్మెల్యేలు మంత్రుల సఖ్యతకు విందు రాజకీయాలు. పార్టీ క్షేమం తప్ప ప్రజల క్షేమం పట్టదా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. తమది ప్రజాప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లే. రాష్ట్రంలో నీటి సంక్షోభం పడగవిప్పుతుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక ఇంకా రైతు భరోసా అందక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి తనువు చాలిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక గురుకులాల్లోని విద్యార్థులు విషారానికి బలి అవుతున్నారు. వీటన్నిటి మీద సమీక్షలు చేసి స్పందించాల్సిన పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య గ్యాప్ లేకుండా ఉండేందుకు విందు రాజకీయాలు చేస్తున్నారు. తాము అన్ని బాధల్లో ఉంటే తమ పరిస్థితి గురించి పట్టించుకోకుండా పార్టీని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయిన వర్షాకాలం భారీ స్థాయిలో వర్షాలు కురిసిన దీంతో వాగులు వంకలు చెరువులు ఏర్లు నదులు పొంగిపొర్లాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంత స్థాయిలో నీరు సముద్రం పాలైంది. అయితే అంత స్థాయిలో వర్షాలు పడ్డా రిజర్వాయర్లు నింపలేదు. వాటి ద్వారా చెరువులు నింపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ఒకటి మందులు చిందులు ఓ దిక్కు విందులు చిందులు జరుగుతూ ఉన్నాయట. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే డైలాగులకు తప్ప దేనికి పనికి రాకుంటుంది. ముఖ్యమంత్రి గారు ముచ్చట. రోల్స్ రాయిస్ కొన్న తొలి హీరోయిన్ అట. మంచి కారు ఉండదు. ఇక స్పీకర్కు అవమానం. దళిత స్పీకర్పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. మరోవైపు ఓయూలో జగదీష్ రెడ్డి శవయాత్ర చేసిరట. రైట్గా అహంకారం తగ్గలే. చిత్తుగా ఓడించిన బీఆర్ఎస్ తీరు మారలే. దళిత స్పీకర్పై గౌరవం లేదు. నువ్వు అని సంబోధించడం సరికాదు. బీఆర్ఎస్పై మంత్రి సీతక్క ఫైర్. ఇక కులగణంలో అనేక తప్పులు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి ఉంటే లెక్కలు పక్కాగా ఉండేవి. రాష్ట్రంలో మా వాటా మాకు దక్కేది. రెడ్డి సామాజిక వర్గానికి 28% మంత్రి పదవులు. అగ్రవర్ణాలు మొత్తం కలిపి 61.1% పదవులు అనుభవించారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇక్కడ
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే పారదర్శకంగా జరగలేదని, ఈ సర్వేలో అనేక తప్పులు దొరలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం శాసన మండలిలో బీసీల తరఫున మల్లన్న గలమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అనే పుస్తకంలో కుల సర్వే తప్పు అని తేలిందన్నారు. కులగణనలో జరిగిన తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవడం మాని జరిగిన తప్పులను వెనకేసుకురావడం సరికాదన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% లేని అగ్రవర్ణాలకు పెంచి చూపెట్టడంతో రిజర్వేషన్ పెంచుకునేందుకు ప్రయత్నించారని మల్లన్న ఆరోపించారు. జరిగింది ఇదే. యుద్ధ భూమిలో పుతిన్ ఇక మిలిటరీ డ్రెస్లో ఉన్న ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఈ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారు అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. యుద్ధం కొనసాగితే మాస్కోకు నష్టమని కామెంట్స్. ఇప్పటికే కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం. శాంతి చర్చలకు రష్యాకు అమెరికా ప్రతినిధులు వెళ్ళిండ్రు. ఇక రంగుల రంగేలి నేడే కాముని పౌర్ణమి, ఆనందం ఐక్యతకు ప్రతీక హోలీ, దేశవ్యాప్తంగా ఘనంగా వేడుక. పండుగ వేళ పోలీసుల ఆంక్షలు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. కొట్టలేం తిట్టలేం, విద్యార్థులు వెనకబడ్డారని ప్రధానోపాధ్యాయుడు ఆవేదన. తనకు తానే శిక్ష విధించుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు. విజయనగరం జిల్లా హై స్కూల్లో ఘటన స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్. ఇక ఒక టీచరు నిజంగా టీచర్ మామూలు బాధ కాదు. ఉందా వీడియో? అది నా దగ్గర లేనట్టుంది. ఎంత ఘోరం ఇది. టీచర్ ఏం చేసిండు? సాష్టాంగ నమస్కారం పడుకొని సాష్టాంగ నమస్కారం పెడతారా నాయన, చదువుకుంటే లేకపోతే మా ఇజ్జత్ పోతుంది అంటుండే ఆయన. ఇప్పుడు ఒకవేళ తప్పు మేమే చేసినట్టు లెక్క, మీరు కొట్టేటట్లేదు, మిమ్మల్ని తిట్టేటట్లేదు. అంటేనేమో అవ్వాయి ఉరుకొస్తారా, కొట్టొద్దా తిట్టొద్దా, పిల్లలు కొడతావు తిడతావు, ఇట్లుంటది లెక్క. ఇట్లుంటదా? మేము ఎట్లా పెంచినాం పొరగాలని, దెబ్బేయలేదు. ఇక పోయి పెద్ద కథ. మేము ఏమని అంటేనేమో మీ అమ్మనాయన ఉరుకొస్తారు, మీరేమో చదవరు. మరి ఏం చేయాలి మేము ఇంత జీతాలు తీసుకొని అని చెప్పి వాళ్ళందరూ కూడా, ఎవరు ఆ హెడ్ మాస్టర్ అయితే 2 కాళ్ళకు నమస్కారం పెడుతున్నా అని సాష్టాంగ నమస్కారం పెట్టిండు విద్యార్థులకు. ఇప్పుడు తల్లిదండ్రులకు మనకన్నా తెలవాలి, జరా మనకన్నా తెలవాలి తల్లిదండ్రులకు మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం కథ అనేది. ఏ పంచిరా పిల్లలేరి తీసుకురా. రైట్గా కొట్టలేం తిట్టలేం అని చెప్పి ఇగో ఇది రేవంత్తో సీనియర్ల రహస్య భేటీ, సొద్దపార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. అలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలి, అప్పుడే అధికారంలోకి వస్తామని రాజాసింగ్ వ్యాఖ్యలు. రాజాసింగ్కు బీజేపీకి మధ్యలో గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ప్రకటించిన ఎన్నికల అధికారి 5 నామినేషన్లే రావడంతో నిర్ణయం. కాంగ్రెస్ నుండి 3, బీఆర్ఎస్ సిపిఐ నుండి ఒక్కొక్కరికి చొప్పున ఎన్నిక పరిపూర్ణమైంది. ఏవి దా జల్దీ రా, కమ్ 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 ఫాస్ట్. పదవ తరగతి పిల్లలకి పరీక్ష ప్యాడ్లు ఉచితంగా అందజేస్తూ ఉంది తీన్మార్ మల్లన్న టీం. మా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తా ఉంది. ఎంతమందికి చేస్తా ఉన్నాం మనం అన్న? ఇప్పుడు మొత్తము 10,000 ఫ్యాడ్లనా, ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 5,000 ఫ్యాడ్లు ఆర్డర్ ఇచ్చినాము. ఓకే, ఇప్పుడు వచ్చే నెల పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ నుండి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫ్యాడ్లను అయ్యడము. ఓకే, అంటే ఇవి ఉంటే ఎగ్జామ్కి రానిస్తారా? ఇవి ఏం కాదన్న, ఏం కదా, ఏం కాదన్న. దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. రైట్, 10,000 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందిస్తూ ఉంది మా బృందం. మా కల్వకుర్తి నియోజకవర్గ టీంకు అలాగే నాగర్ కర్నూలు జిల్లా టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనంద్ గౌడ్, అలాగే మన రుక్కుల్ గౌడ్, మా సతీష్, అలాగే ఔట రాజశేఖర్, సుదర్శన్ గారు, రజనీ గారు, అందరికి కూడా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ, క్యూన్యూస్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యా వైద్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే మండలంలో చర్చ జరిగింది. ఒక షేర్లింగంపల్లి మండలంలో 120,000 మంది విద్యార్థులు చదువుతారు. ఇంకో మండలం మొత్తం 9,000 మంది కూడా లేరు. తాన 800, 900 ఉన్నారు. సో ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా వెనుకబడిన తరగతులు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాలి. బడ్జెట్లో 20% నిధులను ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కోసం ఖర్చు పెట్టినప్పుడే ఈ 2 రంగాలు బాగుపడతాయి. ఇప్పటికే గవర్నమెంట్ టీచర్లను అత్యధికంగా భర్తీ చేసుకున్నాం. పిల్లలు లేకపోతే మరి ఎవరు చెప్తారు వాళ్ళ చదువులు? కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంకా నిధులు పెంచి వాటిని పటిష్టవంతం చేయాల్సినటువంటి అవసరాన్ని నిన్న మండలి గుర్తించింది. దానిపైన త్వరలో డిస్కషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. నీ సేవ చేయికేమైంది?
కిడ్నీ స్టోన్స్. 4 రాళ్ళు వెనకేసినావా? కిడ్నీ స్టోన్. గౌడ్ అని అనేసి హాయ్. కలవకుర్తి అరే, గౌడ ఉన్న- సైడ్ ఆనంద్. అచ్చా. మొన్న కలిసింది కదా. తిన్మార్ మళ్ళీ కలవకుర్తి బీఆర్ఎస్ ఉన్నాడన్న, ఉన్నాడు. ఉన్న దినాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, చాలా 30 తిప్పలు పెడతారన్న ఆయనని. ఏం కంగారు పడకు, నేను చెప్పినా గుర్తుపెట్టుకో, నిన్ను లీడర్ చేయడానికి అవకాశాలు వాడుకో. 15 సంవత్సరాలు ఆర్ఎస్ పని నేనేం చెప్తున్నా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎట్లయింది అనుకుంటున్నావు? నేనేమన్నా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యి తీన్మార్ మల్లన్న ఎందుకు వీడికి ఎట్లా వచ్చిండు? నన్ను కాంగ్రెస్ తేలే, కేసీఆర్ తెచ్చిండు నన్ను వీడికి. అర్థమైందా? విపక్షాలను కూడా వాడాలబ్బా, దాన్ని వాడినప్పుడే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వాడి లీడర్గా నువ్వు దాన్ని వాడుకున్నప్పుడే లీడర్ అవుతావు. ఈ సూత్రం మనకు తెలియనందుకు 30-40 ఏళ్ళు పట్టింది. బీసీ నాయకత్వంలో ముందు నడవాలని 100% మనదే రాజ్యం, నువ్వు రాసి పెట్టుకో. ఇంకో 3 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం జెండా పారుతుంది, దాంట్లో నువ్వు ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగున్నాయి ప్యాడ్లు, మంచి స్టాండర్డ్గా ఉన్నాయి. ఎంత పడ్డది ఒకటి? ఇది ఒకటి వచ్చేసి 44 44 రూపీస్. 10,000 మెంబర్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్ మనం ఏం చేస్తున్నామన్నా అంటే, ఎవరికైతే 9 పాయింట్ జీపీఏ స్టార్ట్ అయిందో విద్యార్థులకి వాళ్ళకి షాల్వా కప్పి మళ్ళీ 1000 రూపాయలన్న. వెరీ గుడ్, సూపర్. గవర్నమెంట్ స్కూల్ మెయిన్ ఓన్లీ గవర్నమెంట్. ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే IAS IPS కావాలన్నది మా కోరిక. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆ స్థాయికి రావాలన్నది కోరిక. ఇక్కడ ఇప్పటిదాకా చూస్తారా గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్కలు? 100కి 7% లేని వాళ్ళు 36 ఎత్తుకపోయారు. 62% ఉన్న వాళ్ళకి 40 వస్తేనేమో 40 వచ్చినాయి ఇలా అని చెప్తాం. అది కూడా రావద్దేమో ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, శభాష్. ఒక షాలు ఇక్కడ తీసుకురా, ఇట్రా. ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు నిన్ను గౌరవించుకోకపోతే ఏం చేస్తాం? ఇద్దరు తీసుకో. ఒకటన్నా, మీ మాట నేను తీయదలుచుకోలేక, అంటే మీ మాటకి మేము ఎట్లా అయినా మన అంటే చెయ్యాలి, గట్టిగా చేయాలి. 2 నెలల్లో బీసీ సదస్సు ఆడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయినా మన. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే, నా కోసం పనిచేయకూరి, మన వర్గాల కోసం ఇప్పుడు తీన్మార్ మల్లన్ననో లేకపోతే మన రాజశేఖరు, నువ్వో, ఎవరో, మన ఆనందో, సుదర్శనో, లేక సతీష్, వీళ్ళ కోసం పనిచేస్తే లాభం లేదు. ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే మనం సత్యలోపల ఏదైనా చేసి చచ్చిపోవాలి. వట్టిగా చచ్చిపోతే మాత్రం పరిశాన్ అవుతుంది. చూడు, నా ఆలోచన కూడా అదే. అందుకోసమే ఏమై పెట్టండి, పెట్టండి. కానీ ఇక మాటలు చెప్పకుండా చేయాలనుకుంటున్నాం. చెప్పండి, ప్రజలందరినీ చైతన్యవంతం చేయండి. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఏం కథ అనేది చూస్తూ ఉంటాను. మొన్న మామనార్లో మీరు వచ్చిపోయిన తర్వాత చాలా కథలికి వచ్చింది. చాలా మంది ఏమైనా ఉంటే స్వచ్ఛందంగా మమ్మల్ని విలువండి అంటారు మీటింగ్కి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు చూడ, మహబూబ్ నగర్ నుంచి వాళ్ళే. మామనార్ మీటింగ్ పెట్టినాకనే ఫిక్స్ అయ్యారు కలవకుర్తిలో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మనమంతా కలిసిమెలిసిగా ముందుకు పోతాం. మేము అభినందించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్కి, అలాగే మా మిత్ర బృందానికి అందరికి కూడా. కల్వకుర్తి విద్యార్థులారా, ఈ సౌకర్యాన్ని వాడుకొని ఖచ్చితంగా మీరు మెరుగైన ఫలితాలు సాధించి మన వర్గాల నుంచి పైకి రావాలని మనసారా క్యూన్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రూపీ సింబల్ మార్చేసిన తమిళనాడు సర్కార్. తమిళనాడు సింబల్తో ప్రవేశపెట్టనున్న ప్రకటన. జాతీయ విద్యా విధానంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తీసేసి తమిళంలో రాసిరా. పేపర్ లీక్తో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చెప్పి రాహుల్ గాంధీ గారు. ఇక భూముల వేలం వేస్తే ఊరుకోం. HCU భూముల అమ్మకంపై బగ్గుమన్న విద్యార్థి లోకం. క్యాంపస్లో 400 ఎకరాల అమ్మకానికి పెట్టడానికి వ్యతిరేకిస్తూ నిరసన. టెంట్లు వేసుకొని ఆందోళనకు దిగిన స్టూడెంట్లు. మా యూనివర్సిటీ భూములు మాకు కావాలంటూ నినాదాలు. వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అల్టిమేటం. 100% ఆ భూములు అలాగే ఉండాలి. ఎట్లుంటుంది లెక్క? HCU భూములు. హ్యారీ బ్రూక్ పై BCCI కొరడా జుల్పిస్తూ ఉందట. నేను ఎవరి ట్రాప్లో పడను. రాహుల్ గాంధీతో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు. గాంధీ కుటుంబంతో నాకు మంచి రిలేషన్ ఉన్నది. నేను ఎవరో తెలియకుండానే PC చీఫ్ ముఖ్యమంత్రిని చేశారా? కేసీఆర్ రావాల్సింది గవర్నర్ స్పీచ్ కాదు, చర్చకు రాకుండా గవర్నర్ ప్రసంగానికి వస్తే అర్థం ఏంటి? పొలాలు ఎండిపోతుంటే, టన్నల్లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే BRS పైశాచికాలా?
మిగతా రాష్ట్రాల కేంద్ర మంత్రులు కావాల్సినవన్నీ సాధించుకుంటే కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోరు? ఢిల్లీలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ మద్దతుగా నిలవాలి, హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాలకు సహకరించాలని కేంద్ర మంత్రి జయశంకర్ను కోరిన ముఖ్యమంత్రి. ఇక జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్, సభ మీ సొంతం కాదు అంటూ ఎమ్మెల్యే కామెంట్. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం, అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. రెండో రోజే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. సెషన్ పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిపై స్పీకర్ సస్పెండ్ విధింపు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ గందరగోళం. ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుందామన్న డిప్యూటీ సీఎం భట్టి. జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలన్న మంత్రులు సీతక్క, ఉత్తమ్. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి రోజన్న మాజీ మంత్రి హరీష్ రావు. సస్పెన్షన్ నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక ఉప్పర్ షేర్వాణి అందరు పరిశాన్ అంటే ఎట్లా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల. గాదె సత్యం సంస్మరణ సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయనను గుర్తు చేసుకుంటూ మంత్రి భావోద్వేగానికి గురైనట. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం. కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్, సిపిఐ నుంచి ఒక్కొక్కరు నామినేషన్. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5 మాత్రమే నామినేషన్లు దాఖలు. 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ప్రకటన. అధికారిక పత్రాలు అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్. గాంధీ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులో ఉన్న రోగులు, సహాయకులు అరగంట పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేయడంతో లిఫ్ట్లో చిక్కున్న 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనంలో 4వ నెంబర్ లిఫ్ట్ సాంకేతిక లోపంతో 6వ అంతస్తు వద్ద మధ్యలోనే ఆగిపోయింది. ఆసుపత్రిలో లిఫ్ట్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. పదవి వస్తే పార్టీకి, తెలంగాణ ప్రజలకే లాభం. మినిస్టర్ పోస్ట్పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళన్న వెంకటరెడ్డి ఉండగా ఆయన మంత్రి పదవి కూడా వీకి ఈయనకి ఇస్తే బెటర్. ఈయన జర వాల్యూస్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి ఏం ఉండదు, వట్టిదే అన్నీ వద్దాలి. నూరు తెరిస్తే పచ్చ వద్దాం. ఎవడు పోయినా సార్ ఇదండి అయిపోతా పోరా నాయన, వట్టిదేరా నాయన అది అంటాడు. ఈనాడేది ఈనాడు ఇక ఈ వెబ్సైట్లో అయితే సగం ఇటుపోతుంది, సగం అటుపోతుంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం. స్పీకర్ గౌరవానికి అది ఓపెన్ చేయి, వాట్సాప్ ఓపెన్ చేసి. ఎక్స్పోలు రైట్గా సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం. స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర వేశారన్న కేటీఆర్. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బరాసా. మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను, సమాజాన్ని గాయపరిచాయని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. పదే పదే అడ్డుపడుతున్నారు అని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు. నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్, సబితాంద్ర రెడ్డి, బరాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి, కేంద్ర కేబినెట్లో ప్రస్తావించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పనులు చెల్లిస్తున్నామని వెల్లడి. మెట్రో, మూసి, త్రిబులార్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం. ఇక 90,000 దాటిన బంగారం. ఇటీవల అంతర్జాతీయంగా, దేశీయంగా కాస్త నెమ్మదించిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా బగ్గుమన్నాయి. హైదరాబాద్ బులియన్ ద్వీపంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ద్వారా తొలిసారిగా 90,000ను మించింది. కిలో వెండి ధర కూడా 1.03 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతుంది. అమెరికాలోనూ ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళన చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారంపైకి పెట్టుబడులు మళ్లడం, ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఔన్సుల సంగతి తులమంటే తెలుస్తుంది. అంతే. 10 గ్రాముల మేలిమి బంగారం 90,450కి చేరింది. కిలో వెండి 103,000 అమ్మ, 90,000 దాటింది బంగారం. బంగారం అయిపోతుంది. ఇక భారత్ సమ్మిట్కు అనుమతి ఇవ్వండి. హైదరాబాద్లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సుల
విజయవంతానికి సహకరించండి. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు సీఎం వినతి. ఈ నకిలీ సిమ్ కార్డులపై అస్త్రు 10 సెకండ్లలో కోటి ముఖాలను వడబోసే సామర్థ్యమట. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తులు ఆట కట్టేందుకు 100 పేర్లు, 100 నకిలీ ధృవపత్రాలు, 213 సిమ్ కార్డులు ఒకే వ్యక్తి సైబర్ మోసాల కోసం చేసిన నేరం ఇది. అతడి స్వరూపాన్ని అస్త్రు సాంకేతిక పరిజ్ఞానం అవలీలగా కనిపెట్టిందట. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలకు తెగబడుతున్న మోసగాల పాలిట ఇది సరికొత్త అస్త్రంగా మారింది. కృత్రిమ మీద ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ రూపొందించిన ఈ సాంకేతిక నేరస్తుల ఆట కట్టిస్తోందట. ఇది వస్తే జర నయమయ్యా. 5 ఎమ్మెల్సీల అభ్యర్థులు ఏకగ్రీవం. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బరాసా తరఫున దాసు శ్రవణ్ ఎన్నిక. రేషన్ కార్డులు ఇక బీపీఎల్, ఏపీఎల్ ఏప్రిల్లో కొత్తవి జారీ అని ఉత్తమ్. యుద్ధం ఆపేందుకు సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశ ఎదురైందట. మొబైల్ ఊబిలో పడద్దు. సెల్ ఫోన్ వాడకం సమయాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని, విచక్షణను కబలిస్తుంది. కాలక్షేపం కోసం చేస్తున్నారు కానీ ఇది ఆగమవుతున్నట పిల్లలు. ఆగమవుతారు మరి. రైట్గా బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్. జగదీష్ రెడ్డి సస్పెన్షన్. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం. బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. ఎల్పీ ఆఫీసులోనూ ఉండకుండా నిషేధాజ్ఞలు. హక్కులు కోరితే బహిష్కరణ. ప్రభుత్వ వైఫల్యాలను చూపితే సస్పెండ్ చేస్తారా? ఒక్క గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలపైనే జగదీష్ ప్రశ్నలు. రేవంత్ ఆదేశాలతోనే అనని మాట అన్నట్టు కుట్ర. రికార్డులు పరిశీలిద్దామని కోరినా వినిపించుకోలే. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని హరీష్ రావు. రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా. ఇక అసెంబ్లీలో సమస్యలకు చర్చలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్షన్ తీర్మానం. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు, ఉద్యోగులు తిరుగుబాటు. ఇక చుట్టుముట్టిన ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా ఎత్తులు. మరికొందరిపైన చర్యలకు ప్లాన్ చేస్తున్నట. రైట్గా అణిచివేత ఆనవాళ్ళు ఎన్నో. దగాపడిన దళిత రైతు. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. గుట్టుగా ఎస్సీ గురుకులాల డిగ్రీ కాలేజీల కుదింపు. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలు తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీల కుదింపైన సర్కార్ నజర్. అడ్మిషన్ లేవనే సాకు చూపుతూ ఎత్తివేతకు ఎత్తులు. వెరసి ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి. దూరదృష్టితో గురుకులాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఇంకో వార్త. గురుకులాలను నిర్లక్ష్యం చేస్తుందా? ఈ విద్యా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అవుతుంది. దళిత మంత్రి హవాకు చెక్ అంట. అసలు కాంగ్రెస్ నేతపై కోర్టు రాజకీయం. రేపటి పోటీ నుంచి తప్పించడమే లక్ష్యం. సన్నిహితులతో హైకమాండ్కు ఫిర్యాదు. కొద్ది రోజులుగా నేతకు తగ్గిన ప్రాధాన్యం. ప్రస్తుత శాఖను తొలగిస్తారన్న ప్రచారం. కమిషన్ల కథలో కొత్త మలుపులు ఎన్నో అని చెప్పి డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, బట్టి విక్రమార్కకు చెక్కు పెట్టబోతున్నారు అనేది వార్త. గాంధీలకు నేను చాలా దగ్గర అని చెప్పి సమావేశమైన ఫోటోలు చూపాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి కామెంట్స్పై రాజకీయాల్లో చర్చ. కాంగ్రెస్ అధిష్టానంతో బంధం చెడిందని ప్రచారం. చెడినట్టు చాలా అందరికి అర్థమైంది. సీఎం రేసులో నేను లేను. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత నేనే వేణుగోపాల్ వచ్చి పొట్టు తిట్టిపోయిండు. సెంట్రల్ వర్సిటీ భూములపై గురి. 400 ఎకరాలు విక్రయించేందుకు యత్నం. రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థుల నిరసన. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు. అమ్మకం ఆపుకుంటే చెలో సెక్రటేరియట్కు హెచ్చరిక. పాలన చేతగాకి భూముల విక్రయం అని చెప్పి విద్యార్థి నేతలు నిన్న మనం చెప్పినాం కదా, ఇట్లా 400 ఎకరాలు అమ్ముతారని. మరో 155 ఎకరాల అసైన్ భూమికి స్కెచ్చట. భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్. నిన్న కొంగరకుర్దు, నేడు గుమ్మడిదల పారిశ్రామిక వాడల ఏర్పాటుకు పావులు కలుపుతా ఉందట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ. భద్రాద్రి రాముడికి ఎంత అపచారం. 6 గంటలు ఆగిన అంకురార్పణ. రామనవమి వేడుకల ప్రారంభంలో ఘటన. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడి బదిలీ. ఉత్సవాల కోసం రప్పించాలన్న అర్చకులు ఈవో స్పందించకపోవడంతో నిరసన. భక్తుల అసహనంతో అధికారుల చర్చలు. ఎటకేలకు 10 గంటలకు అంకురార్పణ చేసిరట. ఇక పట్నం తాగునీటికి ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయట. ఎండిపోతుంది. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ప్రజాస్పందన వెల్లడిస్తే అరెస్ట్ల. రైతుల ఆవేదనను ప్రసారం చేసిన జర్నలిస్టులకు సంఖ్యల. మహిళా జర్నలిస్టులకు సంఖ్యలు వేసే సంస్కృతి ఎక్కడిది? టెర్రరిస్టుల, దోపిడీ దొంగల. రేవతి తన్వి అక్రమ అరెస్టుపై జర్నలిస్టు సంఘాల మండిపాటు. అసహనం అంటే అంటువ్యాధి ఫలితంగానే అరెస్టులు అని చెప్పి సిబాల్. వాళ్ళకు బెడ్లు వేసిరట, వాళ్ళకు లోపటేసిరట. సో ఇది క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.